హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మనము రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డు సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు రేషన్ కార్డు సంబంధించి డౌట్స్ అని క్లారిఫై అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొదటగా మనము రేషన్ కార్డు గురించి చిన్నగా ఒక విషయం చెప్పేది ఉందండి. రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డులు ఇప్పటివరకు కూడా యాక్సెప్ట్ కాలేదండి. కొత్త రేషన్ కార్డు కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వలేదండి. అఫీషియల్గా అనేది మనకు నోటిఫికేషన్ అనేది ఏం రాలేదండి. మనకు వాట్సాప్ గ్రూప్లలో కానీ ఇందులో రావడం జరుగుతుంది. అవన్నీ మీరేం నమ్మకండి. ఏమున్నా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అఫీషియల్గా వస్తే నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించడం అనేది జరుగుతుంది. ముందుగా రేషన్ కార్డు అనేది మనకు ఈ మధ్య 2 days కింద రేషన్ కార్డు అనేది సర్వీస్ ఎనబుల్ అయింది అని చెప్పేసి అన్నారు. అది వాస్తవమే అండి. చూడండి, మన డెస్క్టాప్ మీద చూసినట్టయితే ఇక్కడ మీసో నాకు లాగ్ ఉంది కాబట్టి నా మీసో లాగిన్ చేయడం జరిగింది. మీతో లాగిన్ చేసినాక ఇక్కడ చూడండి, కరెక్షన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ మనకి ఎనబుల్ చేయడం జరిగింది. ఈ ఎనబుల్ చేసిన దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ పేజీలోకి తీసుకెళ్తుందండి. ఈ పేజీలో మనకు ఎఫ్ఎస్సి నంబర్ అని ఎంట్రీ చేయగానే మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చూపించడం జరుగుతుంది. నా దగ్గర ప్రస్తుతానికి రేషన్ కార్డ్ నెంబర్ లేదు కాబట్టి నేను ఎంట్రీ చేయడం లేదండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత డేటా మొత్తం రావడం జరుగుతుంది. అందులో మీరు రేషన్ కార్డ్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు, మెంబర్ యాడింగ్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. మెయిన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే సర్వీస్ ఒకటే ఎనబుల్ చేయడం జరిగిందండి. ఇది అనేది సివిల్ సప్లైలో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ వాళ్ళ అఫీషియల్గా సర్వర్ అనేది రాలేదండి. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకోకండి. అప్లై చేసుకుంటే ఏమైతే పెండింగ్ లిస్ట్లోనే పడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకోండి. మనకైతే ఎప్పుడైతే సివిల్ సప్లైలో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ సర్వర్ వచ్చిన తర్వాత మనం అప్లికేషన్ చేసినట్టయితే అది నీకు 15 daysలో యాక్సెప్ట్ అయ్యి మీకు న్యూ రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు రావడం జరుగుతుంది. ఇది అనేది అఫీషియల్గా రాలేదండి, అన్ని గ్రూప్లలో వచ్చింది. కాబట్టి ఇవన్నీ మీరేం నమ్మకండి. ఇందులో కొత్త రేషన్ కార్డు అనేది ఎట్లా అప్లై చేయాలి, రేషన్ కార్డు అనేది ఎట్లా అప్లై చేయాలి అనేది నేను రేషన్ కార్డు పెట్టినప్పుడు మీకు ఇస్తానండి. ఈ రేషన్ కార్డు సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డు అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డు జిరాక్స్, ఇంటిది కరెంటు బిల్లు లేకపోతే గరపట్టి అనేది పెట్టుకుంటే న్యూ రేషన్ కార్డ్ అయినా రేషన్ కార్డ్ అయినా అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత మనము తీసుకెళ్లి నియరెస్ట్ మన ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ లాగిన్ నుంచి సివిల్ సప్లై లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది, కలెక్టర్ ఆఫీస్కు. కాబట్టి అక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఇక్కడ సివిల్ సప్లైలో సర్వర్ లేదు కాబట్టి మీరు ఇప్పటికి సంబంధించి రేషన్ కార్డు అనేది ఎవరు అప్లై చేసుకోకండి. ఒకవేళ అప్లై చేసుకున్నట్టయితే అది మీకు పెండింగ్ లిస్ట్లోనే ఉండడం జరుగుతుంది. మేము కూడా ఇంతకుముందు చాలా అప్లికేషన్ చేయడం జరిగింది, కానీ ఒక అప్లికేషన్ కూడా అప్రూవ్ రాలేదండి. మాకున్న అనుభవం బట్టి మేము చెప్తున్నాము. కాబట్టి మీరు కొత్త రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎలాంటిది ఏమొచ్చినా మన ఈ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము వీడియోస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి అప్డేట్ విషయాలున్నా మీ సేవకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త నోటిఫికేషన్ సంబంధించి మీకు తెలవాలంటే మీరు హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికైతే రేషన్ కార్డు అయితే ఎలాంటి ఇంటిమేషన్ లేదండి. ఒకవేళ ఇంటిమేషన్ వచ్చినట్టయితే నేను కంపల్సరీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీ సేవల్లో అయితే న్యూ రేషన్ కార్డు అనేది సర్వీస్ ఎనబుల్ చేయలేదు, ఓన్లీ కరెక్షన్ సంబంధించి ఎనబుల్ చేసిండు. అది కూడా మీ సేవల్ని ఎనబుల్ చేసిండండి. అది ఎంఆర్ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ డిజేబుల్ ఉందండి. కొంచెం అర్థం చేసుకోండి. అప్లికేషన్ అనేది చేసుకోకండి. చేసుకున్న తర్వాత మీరు పెండింగ్ లిస్ట్లో ఉండి మీరు సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి చేసుకోకండి. నాకున్న ఇంటిమేషన్ ప్రకారం నేను చిన్న ఒక వీడియో రూపంలో తెలియజేయడం. ముందుగా ఫర్దర్గా కొత్త రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు ఎలాంటి ఆప్షన్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్ అండి.